ఓకే, నమస్తే. ఈరోజు బుల్లెట్ ప్రూఫ్ కాఫీ ఎట్లా చేయాలనో నేను లైవ్లో చేసి చూపిస్తాను. ఈ బుల్లెట్ ప్రూఫ్ కాఫీ చేయడానికి కావాల్సింది ఒక వెయింగ్ మిషన్, తర్వాత బటర్, కాఫీ పొడి, కాఫీ మగ్గు, దీంట్లో వాటరు. ఈ వాటర్ ఒక 150 ml ఉంది ఇందులో ఆల్రెడీ, సుమారుగా 150 ml వాటర్. ఈ కాఫీ కలపడానికి ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. సో ఇవి కావాల్సినవి. సో ఇది కొలవడానికి. స్టాప్ చేస్తా ఒక సెకండ్. అదే పక్కన కప్పు. సో ఇది కప్పు వెయిట్ 10 grams ఉంది. దీన్ని ఇది 0 అయింది. స్పూన్ ఇందులో బటర్ గురించి ఇది బటరు 40 grams వేస్తున్నాను. $32 grams అయింది. $39. సో 40 grams బటర్. ఈ బటరు సిద్ధు కంపెనీ, సిద్ధూస్ ఫార్మ్ కౌ బటర్. షేడ్ కన్వర్ట్ కౌ బటర్ కానీ, బఫెల్లో బటర్ కానీ, అమూల్ కానీ, వితౌట్ సాల్ట్, అన్సాల్టెడ్ బటర్ ఏదైనా వేసుకోవచ్చు. పచ్చెన్న కూడా వేసుకోవచ్చు, వెన్నపూస, ప్యూర్ నెయ్యి కూడా వేసుకోవచ్చు, ఏదన్నా కట్ చేస్తా. సో ఇది 40 grams బటర్. ఉండని రికార్డ్. సో ఇప్పుడు తర్వాత ఇదేనా స్టవ్? సిమ్. ఇందులో 150 ml వాటర్ పోసాను. నేను చేసేది ఒక్కరికి మాత్రమే. ఇద్దరు చేయాలనుకుంటే ఇదే క్వాంటిటీ డబల్ చేసుకోవాలా. ఇది కాఫీ పొడి 1 స్పూను, మీకు ఎంత కావాలంటే అంత. ఇది ఓన్లీ టేస్ట్ కొరకే వేస్తున్నాము. కాఫీ పొడి వేయచ్చు, లేకపోతే టీ పౌడర్ అయినా వాడచ్చు, ఏదైనా మీ ఇష్టం ఉన్నది. క్వాంటిటీ కూడా మీ ఇష్టం. సో నేను ఒక్కరికి కాబట్టి 1 స్పూన్ వేస్తున్నాను. నెస్కేఫ్ కాఫీ, ఇలా చాలా బ్రాండ్స్ ఉంటాయి, మీ ఇష్టం ఉన్న బ్రాండ్ వాడుకోవచ్చు. సో ఇది బటర్ వేస్తున్నాను. తర్వాత కొబ్బరి నూనె ఇది ఒక స్పూను.
2 స్పూన్స్ ఓకేనా. 10 ఒక 10 ఎక్కువ కాదు. సో 10 గ్రామ్స్ కోకోనట్ ఆయిల్, దాదాపు 4 స్పూన్స్ దాకా వస్తుంది. 10 గ్రామ్స్ ఇది కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనె, పురిడి కొబ్బరి నూనె, గానుగా నుంచి తీసిన స్వచ్ఛమైన కొబ్బరి నూనె. సో కొబ్బరి నూనె వేస్తాం. సో ఇది ఆల్రెడీ మరుగుతుంది. దీంతో ఇంకా బాగా మిక్స్ చేయాలి. ఇది ఒక ప్రెస్ చేస్తే ఒక స్పీడు, సెకండ్ టైం హై స్పీడు, థర్డ్ ఇంకా హై స్పీడ్. సో మనం లో స్పీడ్ నుంచి మొదలు పెడతాం. ఇలా చేయడం వలన టీ పౌడరు, బట్టరు, నెయ్యి మంచిగా మిక్స్ అవుతుంది. సో ఇది అమెజాన్ ఆన్లైన్లో కొనుక్కున్నాము. దీన్ని సి టైప్ చార్జరు, దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. అది సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో ఇది బుల్లెట్ కాఫీ రెడీ. దీనికి వడబోసుడు అదంతా ఏం లేదు, డైరెక్ట్గా కాఫీ మగ్లో పోసుకోవడమే. సో బుల్లెట్ కాఫీ రెడీ. టేస్ట్ చేస్తున్నాను. సూపర్, థ్యాంక్ యూ. ఈ విధంగా పొద్దున 2 ఎగ్స్, బుల్లెట్ కాఫీ 40 గ్రామ్స్ అయితే 40, 50 అయితే 50, 60 అయితే 60, మీకు నచ్చకపోతే 30, మీకు కావాల్సినంత వేసుకోవాలి. టీ పౌడర్ మీకు కావాల్సినంత, కొబ్బరి నూనె కూడా మీకు కావాల్సినంత 2 స్పూన్లో 3, 4 వేసుకోండి. ఇవన్నీ కలిపితే ఒక 10 + 40, 50 గ్రామ్స్, 50 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ అవుతుంది. 1 గ్రాము 10 క్యాలరీస్, అంటే 500 క్యాలరీస్ ఒక బుల్లెట్ కాఫీ ద్వారానే వస్తుంది. ఇది మనకు సరిపోకపోతే మార్నింగ్ ఇంకో 2 ఎగ్స్ కూడా తినొచ్చు. 1 ఎగ్ తినొచ్చు, 2 తినొచ్చు. సో మధ్యాహ్నం 1 o'clock వరకు ఇంకేం తినొద్దు. మధ్యలో ఇడ్లీ, వడ, దోశ, ఇంకా మిగతా కార్బోహైడ్రేట్లు ఏం తినకూడదు. ఇది ప్యూర్ ఫ్యాట్. ఓకే, థ్యాంక్ యూ.